ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల అంతర్జాతీయ దేవాలయాల సదస్సు తిరుపతిలో ఈరోజు ప్రారంభమైంది. గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మే నెల కోటాను టీటీడీ రేపు ఆన్లైన్లో విడుదల చేయనుంది. కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాలను రాష్ట్ర పండుగ హోదాలో ఘనంగా నిర్వహిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శన 2025ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. తిరుపతి వేదికగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించటం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థతో పాటుగా డిజిటలైజేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించటం వంటి అంశాల మీద చర్చించనున్నారు. మొదటి దేవాలయాల మహాకుంభను వారణాసిలో 2023లో నిర్వహించగా ఇప్పుడు తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న వికసిత్ భారత్ సాకారంలో దేవాలయాలు భాగస్వామ్యం కావాలని, వాటి ఆర్థిక పరిపుష్టికి బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన 111 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్స తీసుకోకుండానే చాలా వరకు వ్యాధి తగ్గిపోతుందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడిస్తూ, గులియన్ బారీ సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది. 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. గత ఈ ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా నిరంతరం సమీక్ష నిర్వహిస్తా ఉన్నాం. 1 లక్ష జనాభాకి 1-2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతా ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాలను రాష్ట్ర పండుగ హోదాలో ఘనంగా నిర్వహిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈరోజు గుంటూరు జిల్లా కోటప్పకొండలో ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తాగునీరు, రవాణా, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కోటప్పకొండకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళుతున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కూలీలతో వెళుతున్న ఆటోను నారాకోడూరు, బుడంపాడు గ్రామాల సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 3 మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ పనుల నిమిత్తం సుద్దపల్లి నుంచి మంగళగిరికి ఆటోలో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మే నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఈ నెల 21న, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
ఇక మే నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 22న 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి అదే రోజు ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న విడుదల చేయనుంది. అలాగే తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. తిరుపతిలో జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు నిర్వాహకుల ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సదస్సుపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అంత్యోదయ ప్రతిష్టాన్ సంస్థకు ప్రధానమంత్రి ఒక లేఖను పంపించారు. జైన్, సిక్కు, బౌద్ధ మతాలకు సంబంధించిన ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కోసం పరస్పర భాగస్వామ్యంతో చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాల్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల పరిపుష్టికి, స్వచ్ఛతకు ఇలాంటి సదస్సులు తోడ్పాటు అందిస్తాయని ఆ లేఖలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పండితులు ఆహ్వానించారు. ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు తిరుమలకు విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. అమోనియం, క్లోరిన్, ఎల్పీజీ, బ్యూటేన్ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలన్నారు. విషవాయువులు వెలువడే పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. సంక్షోభ నిర్వహణ కమిటీ జిల్లా స్థాయిలో సమర్థవంతమైన విపత్తు నిర్వహణ, అలాగే సంక్షోభ ప్రతిస్పందనకు పూర్తి బాధ్యత వహిస్తుందని చెప్పారు. పర్యావరణ హితంగా పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. దీనికోసం ఘన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణల ఆధారంగా 3 విధాలుగా మార్కులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో హోటల్ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో సబ్ కమిటీలు హోటల్స్ను తనిఖీ చేసి రేటింగ్ కోసం సిఫార్సు చేస్తాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్ను హోటళ్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువల్ల ఆయా హోటళ్ల ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికి తెలుస్తుందని పేర్కొన్నారు. హోటళ్ల నిర్వహణ పర్యావరణ హితంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. తుని మున్సిపల్ ఉపాధ్యక్ష ఎన్నికకు కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా వేసినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల అంతర్జాతీయ దేవాలయాల సదస్సు తిరుపతిలో ఈరోజు ప్రారంభమైంది. గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మే నెల కోటాను టీటీడీ రేపు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
జాతీయ వార్తలు 8:30 వింటారు.